రాజ్యాంగ దినోత్సవం తెలుసా అందరికి? కొట్టుకుంటున్నా అదే చైర్మన్ వైస్ చైర్మన్ చెప్పండి. మండల పరిషత్ శిథిలావేశం తీసుకొని ఫస్ట్ గ్రామ పంచాయతీకి ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చాడు. దీనికి 20 లక్షలు కేవైసీ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఇంత చక్కటి మహిళలకే ఇచ్చారు, అన్ని కూడా ఆలోచించి మహిళలకే ఇవ్వడం జరిగింది. అలాగే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇంకా దానిపైన ఈ ప్రభుత్వం చాలా ఒడిదొడుకులతో నడుస్తుంది. అంటే మొత్తం ఖజానా అంతా నాకిపోయింది. ఏళ్ళకున్న అన్న మెతుకులు కూడా నాకి, ఇట్లా కొడితే కాకి అంగిల్ మెతుకు పెడితే అని కాకిని కూడా కొట్టకుండా నాకిపోయిన ప్రభుత్వం ఇప్పుడు మనల్ని దూషిస్తున్నారు. స్కూటీ ఇవ్వలేదు, తులం బంగారం అనేది. అరే ఇచ్చినవి చెప్పండి. ఫస్ట్ మీరు 10 ఏళ్ల పాలనలో దళితులకు 10 లక్షలు ఇస్తా అన్నారు, దళితుని సీఎం చేస్తా అన్నారు, ఇంకా చాలా వాగ్దానాలు చేశారు, ఇల్లు ఇస్తా అన్నారు. అవి గుర్తొస్తలేవు వాళ్ళు. మనం ఒకరికి పాయింట్అవుట్ చేసినప్పుడు 3 ఏళ్ళు మనకు చూపెడతాయి. ఒకరిని ఏళ్ళెత్తి చూపెట్టినప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎంతసేపు అబాస్ పాలన చేయాలని ప్రజలలో ఒక అభూత కల్పన కల్పించే విధంగా చేస్తున్నారు. కాబట్టి వారి మాటలకు పోకండి. ఏదైతే 6 వాగ్దానాలు ఇచ్చిందో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. జీతాలు ఫస్ట్కి పడుతున్నాయి. ఏం సెక్రటరీ గారు ఫస్ట్ పడుతున్నాయి జీతాలు ఉద్యోగస్తులు. అంతకుముందు నేను కూడా 35 ఏళ్ళు సర్వీస్ చేసిన, ఎప్పుడు చూడలేదు. లాస్ట్ 10 yearsలో ఆల్ఫాబెటికల్ పెట్టిండు. ఏ ఉంటే అల్లాబాద్ ఫస్ట్, బి తర్వాత బి పేరుతో ఉన్న మండలానికి, భద్రాచలానికి, ఇట్లా ఆల్ఫాబెటికల్ పెట్టిండు. పాపం లాస్ట్ అక్షరం వరంగల్ 10వ తారీఖు 15వ తారీఖు పడేది. ఈఎంఐలు కట్టలేక ఈఎంఐ చెక్ బౌన్స్ అయ్యి సిబిల్ స్కోర్ పోయి అసలు ప్రభుత్వం ఈరోజు నెల కాకముందే ఫస్ట్కే జీతాలు పడడం, ఇంత చక్కగా చేసుకుంటే ఆ యొక్క వ్యవస్థను, ఏదైతే ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి 4 నుండి 5 కుటుంబాలు బాగుపడ్డాయి. 5 కుటుంబాలు దోసుకొని దాచుకున్నారు. ఎంతసేపు కాళేశ్వరం చూసి, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు లేకుండా కూడా మనం అగ్రికల్చర్ మీద వ్యవసాయం చేసినాం. అది మళ్ళీ ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలంటే పెద్ద టాస్క్. అది ఇంత చక్కగా చేస్తున్నా కూడా ఎంతసేపు ప్రజల మీద దుమ్మేయడం. సో ఇంకా రాబోయే కాలంలో సోనియామ్మది 9వ తారీఖు బర్త్డే అయిపోగానే బహుశా ఇల్లు లేని, ఇందిరమ్మ కమిటీ వేసుకున్నారు కదా, వేసింది కాబట్టి తప్పనిసరిగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలైన వర్గాలు ఎవరైతే దళితులు కానివ్వండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అందరికి కూడా తప్పనిసరిగా తమాషా ప్రకారంగా మనకు లెక్క ప్రకారం ఇక్కడ 50 వస్తాయా 100 వస్తాయా చూసి ఆ ఇళ్లను కూడా 3500 కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. తప్పనిసరిగా ఫస్ట్ మొదటిగా కొంచెం గెలిపించి చట్టసభలో పంపడం, మీ కోరికలు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనుకున్న ప్రజాపాలన ఈరోజు దినోత్సవం చేసుకుంటున్నాం. అలాగే ప్రజాపాలన వచ్చింది, స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ప్రభుత్వం 2006లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభం చేసింది. అది మళ్ళీ ఆరంభం కావడం చాలా సంతోషం. ప్రతి ఉపాధి హామీ కూలీకి 300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా దాని కిందనే మీరే కట్టుకోవాలి కాబట్టి సో చాలా సంతోషం. దీనికి ఏమి ఐటీ ఉండదు, లేకుంటే ఎలాంటి ట్యాక్స్ ఉండదు. సో మీ చేతుల మీదనే మీరు ఆరంభించుకున్నారని నేను భావిస్తున్నా. చక్కగా కట్టుకొని వెళ్ళి పరిపాలన కావాలి కాబట్టి రాబోయే ఎలక్షన్లలో చాలా మనం ఇంకా నాయకులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, సర్పంచ్, ఎంపీటీసీ. సో తప్పనిసరిగా ఈ భవనాన్ని అప్పుడు ఉపయోగించుకుంటారని, అప్పటికల్లా అందుబాటులోకి వస్తుందని. అలాగే ఇక్కడ ఈ గ్రామానికి, మడిపల్లి గ్రామానికి సుమారుగా 436 మందికి రుణమాఫీ జరగడం జరిగింది. ఎవరికైనా వచ్చిన చేతులు ఎత్తుతారు ఒకసారి రుణమాఫీ, రైతు రుణమాఫీ అయిన అందరూ. మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబెట్టుకొని, మాట ఇచ్చి మడ తిప్పకుండా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత దేశంలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, అది తెలంగాణలో. అలాగే రైతుతో పాటు 500 సన్నవడ్లకు బోనస్ ఇస్తాను, అది కూడా
బహుశా రైతుల ఖాతాలలో అందరి ఖాతాలలో పడి ఉంటుంది. పడ్డాయా? రెండు చేతుతాను మహిళ పడ్డా చెప్పిన గట్టిగా చెప్పండి. ఎందుకంటే పడ్డ సన్నవాడిలో చెప్తలేదు, రుణమాఫీ కూడా చెప్తలేదు, సైలెంట్ గా ఉంటాను. ఎందుకంటే పడినోళ్ళు బాధతో ఎక్కువ చెప్తున్నారు, పడ్డోళ్ళు చెప్తలేదు. ఏంటంటే అరే పక్కని పడ్డే నాకు పడలేదు కూడా వస్తుంది. 2 లక్షల రుణమాఫీ ఎవరైతే పైకి ఒక కుటుంబానికి ఇస్తా అన్నారు తప్పనిసరిగా అది కూడా వస్తాయి. ఏం కంగారు పడకండి. అన్న ఆవేశంగా ఉన్నాడు, 10 ఏళ్లలో లేని ఆవేశం వల్ల వచ్చేసింది అన్నప్పుడు. సో మొత్తం నియోజకవర్గానికి 3,33,00,000 రావడం, అందులో ఇక్కడ మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్ పెట్టుకోవడం ఎక్కువగా. సో చాలా సంతోషం. నా చేతుల మీద ఈరోజు ఈ పని ప్రారంభించుకోవడం. ఎంతో మీరందరూ కష్టపడి ప్రజాపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక మన పైన అనేక సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయి. మొన్న కూడా చూసినాం లగచర్ల అనే గ్రామంలో 35 ఏళ్ళ నా సర్వీసులో చెప్తున్నాను, అంతకుముందు కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా అధికారుల మీద దాడి జరగలేదు. కలెక్టర్ మీద ఎప్పుడన్నా ఎవరైనా దాడి చేస్తారా? మనం అధికారులు వస్తే వారితో మాట్లాడతాం, డిస్కషన్ చేస్తాం, మన బాధలు చెప్పుకుంటాం. వీలైతే ఏదైతే మన మనసుల మాటను స్వేచ్ఛంగా చెప్పుకుంటాం. కలెక్టర్కి నో అంటే నో, ఎస్ అంటే ఎస్ అని. అలాంటి కలెక్టర్ల మీద దాడి చేయడం, దాడి చేయించడం కుట్రపూరితంగా ఎవరో మీ అందరికీ తెలుసు. దానికి నేను పెద్దగా వివరించిన అవసరం లేదు. మొగని కొట్టి మొరసాలు ఎక్కినట్టు మళ్ళీ ప్రభుత్వమే అన్యాయంగా రైతులకు బేడీలు వేస్తున్నారని, మళ్ళీ రైతులకు బేడీలు వేసిన చరిత్ర ఎవరుకున్నదో మనందరం తెలుసు. గతంలో రైతులను బేడీలు వేసి జైలుకు పంపిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోగానే అసలు వాళ్ళకి నిద్ర పడతలేదు. ఇద్దరు బిల్లారంగా వాళ్ళు ఎంతసేపు మొత్తం ఆ మీడియాను పెట్టుకొని ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుడే తప్ప ఏదైతే మాట ఇచ్చిండ్రో మాట ప్రకారంగా. అమ్మ బస్సు ఎక్కిండ్రా? అమ్మ ఎవరన్నా బస్సు ఎక్కిండ్రా? ఎక్కినాడు. ఎంతమంది ఎక్కిందమ్మా బస్సులు? అమ్మ ఎన్నిసార్లు వస్తున్నారు మీరు రోజు? మా సోదరి మనులు, ఆమె మహిళ ఆశా వర్కర్లు, మీరు బస్సులో ఎక్కడెక్కడ తిరుగుతున్నారు?